ఇందిరమ్మ ఇల్లు బిల్లులో స్వల్ప మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొదటిది రెండు 4 విడతల మినహా మిగిలిన 3వ విడత బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేపట్టింది. ఈ పథకాన్ని బీపీ జీరామ్జీ స్కీమ్ కు అనుసంధానం చేయడంతో మార్పు అనివార్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జాబ్ కార్డ్ కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించి ఆ వేతనం డబ్బులను వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడిస్తున్నారు. జాబితా తయారీలో నిమగ్నం. 2 ఏళ్లుగా ఉపాధి హామీలో కొత్తగా చేరే వారికి జాబ్ కార్డులు జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇళ్ల మంజూరైన వారిలో జాబ్ కార్డులు లేని వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విషయాన్ని చెప్పవచ్చు. వారికి ప్రత్యేకంగా జాబ్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం జాబితాను తయారు చేసి పంపించారు. వీరిలో కొందరికి ఈపాటికే నూతన జాబ్ కార్డులు అందించగా త్వరలోనే ప్రక్రియ పూర్తి చేయనట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపు క్రమం ఇలా ఉంటుంది. ఒక ఇంటికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు చెల్లిస్తున్న విషయం ఇప్పటికే తెలిసిందే. పునాది వరకు పూర్తి చేస్తే 1,00,000, గోడలు నిర్మించిన తర్వాత 1,00,000, పైకప్పు వేసిన తర్వాత 1,40,000, పని పూర్తయిన తర్వాత 1,00,000 చొప్పున మొత్తం 4,40,000 చెల్లింపులు చేయనున్నారు. తర్వాత ఉపాధి హామీ కింద రోజుకు 307 రూపాయల చొప్పున 90 రోజులకు 27,630, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే 12,000, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 21,000 చొప్పున మొత్తం 60,000ను లబ్ధిదారు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సగానికి పైగా నత్తనడక జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఇళ్లలో కేవలం 53% మాత్రమే పురోగతిలో ఉన్నాయి. 2వ విడతలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాబోయే ఏడాదికి ఇచ్చే ఇళ్లపై సైతం హౌసింగ్ కార్పొరేషన్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కానీ ఇదే సమయంలో ఈ ఏడాది పూర్తి కావాల్సిన ఇళ్ల నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి తెలంగాణ రాష్ట్రంలో 2025-26లోని 3,69,014 ఇళ్లను కేటాయించగా అధికారులు ఇప్పటికే 3,49,295 మంజూరు చేశారు. 2,49,554 ఇళ్లను గ్రౌండింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. పునాది దశలో 76,000, గోడల దశలో 41,000, పైకప్పు దశలో 78,000, చివరి దశలో 2,800 ఇండ్లు ఉన్నాయి. మంజూరైన వాటిలో 1,98,000 ఇండ్ల పనులు మాత్రమే కొంతవరకు సాగుతున్నాయి. మరో 1,50,000 చిలుకు ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని తెలుస్తుంది. మేడ్చల్ మల్కాజిగిరి 24%, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నిర్మాణ పనులు చాలా వెనుకంజలో ఉన్నాయి. మొదటి స్థానాల్లో జనగామ, యాదాద్రి, ఖమ్మం, ములుగు వంటి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వరంగల్, వికారాబాద్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, హన్మకొండ, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జోగులాంబ, గద్వాల, నిజామాబాద్ జిల్లాల్లో పనులు 50% కూడా దాటలేదు. సో వీటికి సంబంధించిన ఇండ్ల పురోగతి గురించి అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.